కేరళలో త్రిముఖ పోటీ, విజయన్ హ్యాట్రిక్ పై ఉత్కంఠ, మూడు కూటంల ముచ్చటైన పోరు. ఇక కేరళ అనగానే ఒకసారి వామపక్షాల ప్రజాతంత్ర కూటమి ఎల్డీఎఫ్, తదుపరి ఎన్నికల్లో ఐక్య ప్రజాతంత్ర కూటమి యూడీఎఫ్ గెలుస్తూ రావడం సహజమే అయినా గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఆ ఆనవాయితీని తిరగరాసి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. 4 దశాబ్దాల్లో ఎన్నడూ లేని ఘనతను సాధించిన కూటమి ఈసారి గెలిచి హ్యాట్రిక్ తో మరో అరుదైన రికార్డు సాధిస్తుందా, లేదంటే హస్తవాసి ఫలించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ నెగ్గుతుందా? ఈ రెండు కాకుండా ఎన్డీఏ పాగా వేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి సాంప్రదాయ కూటములతో పాటు ఎన్డీఏ రంగంలోకి దిగడంతో త్రిముఖ సమర వాతావరణం కనిపిస్తుంది. తిరుగుబాటుదారులు, అసమ్మతి నేతల బెడద ప్రధాన పార్టీలకు ఇబ్బందికరంగా మారనుంది. స్థానిక మద్దతుతో వీరు సాంప్రదాయ ఓటు బ్యాంకులకు గండి కొట్టేలా ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులతో ఎదురవుతున్న ఇబ్బందులు, శబరిమల ఆలయ అంశాలు వంటివి ప్రధాన అస్త్రాలు కానున్నాయి. ఎల్డీఎఫ్ ప్రధానంగా అభివృద్ధి మంత్రం పాటిస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సంక్షేమ పథకాల వంటివి తమ విజయాలుగా అధికార ఎల్డీఎఫ్ ప్రచారం చేసుకుంది. ముఖ్యమంత్రి విజయన్ దార్శనికత, బలమైన క్యాడర్, సంక్షేమ పథకాల సాయంతో వరుసగా మూడోసారి విజయం సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. శబరిమల ఆలయ బంగారం తాపడం పనుల్లో సీనియర్ నేతలు ఎదుర్కొంటున్న అభియోగాలు, సిపిఎం సిపిఐ మధ్య విభేదాలు వంటివి ఇబ్బందికరంగా మారనున్నాయి. సీఎం విజయంతో సహా 81 మంది అభ్యర్థుల పేర్లను ఆదివారం విడుదల చేశారు. వీరిలో 6 స్వతంత్రులు, సిపిఐ 25 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక కేరళలో త్రిముఖ పోటీ నెలకొంది. యూడీఎఫ్ విమర్శల అస్త్రం కురిపిస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం, ఆరోగ్య రంగంలో ఎదురవుతున్న ఇబ్బందులు, శాంతి భద్రత సమస్యలు వంటివి ప్రముఖంగా ప్రస్తావించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సమాయత్తమవుతుంది. ఒక రకంగా ఈ కూటమికి ఇది జీవన్మరణ సమస్య. 10 ఏళ్లుగా విపక్షంలో కూర్చొని ఇప్పుడైనా అధికారంలోకి రాకపోతే మనుగడపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో సర్వశక్తులు ఒడ్డేందుకు వ్యూహం రూపొందించింది. ప్రభుత్వం వ్యతిరేకతపై ఆశ పెట్టుకుంది. 2021 తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 5 4 సాధించిన విజయంతో కూటమిలో విశ్వాసం కనిపిస్తుంది. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ 20లో 18 సీట్లు యూడీఎఫ్కే దక్కాయి. సీఎం అభ్యర్థిని ప్రకటించలేకపోవడం, నేతల మధ్య విభేదాలు మాత్రం ఈ కూటమికి ప్రధాన సమస్యగా ఉంది. ఇక ఎన్డీఏ కూటమి తిరువనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఎన్డీఏ జోరు మీద ఉంది. ఆ ఊపుతో ఈసారి అసెంబ్లీ ఎన్నికలపై ఆశలు పెట్టుకుంది. ఓ ప్రత్యామ్నాయ శక్తిగా తనను తాను నిరూపించుకునేందుకు వీళ్ళూరుతుంది. జంట ఇంజన్లు సర్కారు వల్ల లభించే ప్రయోజనాలను వివరించి రాష్ట్రంలో తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజల్ని కోరనుంది. స్వయంగా ప్రధాని మోడీ గత కొన్ని నెలలుగా కేరళపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ త్రిముఖ పోటీ నెలకొందని చెప్పొచ్చు.